హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సన్‌రైజ్ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో నా స్టైల్‌లో బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఫస్ట్ క్లిప్ అండ్ లాస్ట్ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఆయిల్ అయితే పోసుకొని అందులో పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఆనియన్స్ వేసుకొని బాగా ఉడికించాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటాలు అయితే వేసుకోవాలి. నేను ముందే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు వేసుకొని బాగా మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఒకవైపు అయితే బిర్యానీ కోసం రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ రైస్‌లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగం అన్నీ బిర్యానీ మసాలాలు వేసుకొనైతే 70% అయితే కుక్ చేసుకోవాలి. ఒకవైపు చికెన్ కోసం రెడీ చేస్తున్నాను. ఇంకోవైపు అయితే బిర్యానీ కోసం అయితే రైస్ పెట్టేసుకున్నాను. రైస్ పెట్టేసుకున్నాం కదా! 70% అయితే ఈ రైస్‌ని కుక్ అవ్వాలి. ఇంకో సైడ్ అయితే చికెన్ పెట్టుకున్నాం కదా! టమాటాలు అయితే బాగా ఫ్రై అయిపోయి ఇందులో చికెన్ వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. నేనైతే కేజీ రైస్‌లోకి కేజీ చికెన్ అయితే యేసుకుంటున్నాను. ఈ చికెన్ మొత్తం వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉడికించాలి. చికెన్ అంతా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో 2 చెంచాల కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకొని బాగా అయితే కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ వీడియోలో చాలా క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. మసాలా వేసుకున్న క్లిప్ కూడా మిస్ అయిపోయింది. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా! వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి అయితే కలుపుకొని చికెన్‌ని హై ఫ్లేమ్‌లో 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. అలా చేసినట్టయితే మనకి చికెన్ బాగా ఉడుకుతుంది. బిర్యానీలో కూడా పీసెస్ అయితే మెత్తగా ఉంటాయి. చికెన్ అయితే మంచిగా అయితే కుక్ అవుతుంది. మనం చికెన్ బిర్యానీ కోసం ఒకవైపు చికెను, ఒకవైపు రైస్ అయితే పెట్టుకున్నాం కదా! చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది. పీసెస్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉడికిపోయి, రైస్ కూడా 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఉడికిపోయిన చికెన్‌లో రైస్‌ని అయితే లేయర్స్‌గా వేసుకోవాలి. లేయర్స్‌గా వేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి, అలాగే ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ ఆప్షనల్. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే లేదు. ఫుడ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ ఎందుకు యాడ్ చేశానంటే రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ కోసం అయితే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే లేదు. ఇవన్నీ వేసుకున్నాం కదా! నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోలేదు. ఫ్రైడ్ ఆనియన్స్ ఎందుకు వేసుకోలేదంటే మాకు టైం లేదు ఆనియన్స్ ఫ్రై చేయడానికి. సో, నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని ఏసుకోలేదు. ఇవన్నీ వేసుకున్నాం కదా! లేయర్స్‌గా అయితే వేసుకున్నాము. ఒకసారి అయితే వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇలా సపోర్ట్ చేస్తే చాలా వీడియోస్ అయితే మన ఛానెల్‌లో వస్తాయి. మా ఛానెల్‌కి సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలా లేయర్స్ వేసుకున్నాం కదా బిర్యానీలో. బిర్యానీ లేయర్స్ వేసుకున్నాక 8 మినిట్స్ హై ఫ్లేమ్‌లో అండ్ 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఒకసారి అయితే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒకసారి అయితే రైస్‌ని కలిపేసుకోండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్, లవ్ యూ ఆల్.